హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. బిర్యానీ కానీ, పూరి కానీ, చపాతీ కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూద్దామా రెసిపీ ఎలా చేయాలో. ముందుగా ఒక 4 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక 4 ఉల్లిపాయలని కొంచెం ఆయిల్ వేసి దూరగా వేపుకొని అవి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో కొన్ని కాజు కూడా వేసుకొని 3 కలిపి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. మొత్తం కూడా కొన్ని ఆనియన్ మనం ఫ్రై చేశాక కొంచెం చల్లగా అయిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు వేయకూడదండి. ఈ 3 కలిపి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి, నేను చూపిస్తున్నట్టు ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనం పచ్చి టమాటాలే వేసాము, టమాటాలు వేపుకోలేదు కాబట్టి మనం ఆయిల్లో కొంచెం మంచిగా వేపుకోవాలన్నమాట. ఫస్ట్ కడాయి పెట్టుకోనని చూడండి, నాన్ స్టిక్ పెట్టుకోండి. నేనైతే చాలా బాగుందండి, క్వాలిటీ మాత్రం మీరు కూడా తీసుకోండి. చాలా క్వాలిటీ బాగుందండి. పెయింట్ అయితే అస్సలు వెళ్ళట్లేదు అనమాట, కడిగినా కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అనేది మనకి ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మసాలా కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత నేనైతే ఫస్ట్ షాజీరా వేసుకున్నానండి. షాజీరా 1 స్పూన్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఒక 4 బిర్యానీ ఆకులు వేసుకొని తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకున్నాను అన్నమాట. ప్రాసెస్ చాలా ఈజీ అండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, ఏమీ అవసరం లేదు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కరివేపాకు వేసుకున్నాను కదా, ఇలా వేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత కొంచెం తగినంత జింజర్ పేస్ట్ వేసుకున్నాను నేను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. స్టవ్ హై ఫ్లేమ్లో కాదు, సిమ్లోనే పెట్టి ఇవన్నీ వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత తగినంత పసుపు కూడా దీంట్లోనే వేసుకొని కలుపుకోవాలన్నమాట. మసాలా అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిందే వేస్తానండి. పసుపు వేసాను. పసుపు వేసి కూడా ఒకసారి కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మొత్తం గ్రేవీ కూడా, టమాటో, ఆనియన్, కాజు పేస్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా మనం మొత్తం దీంట్లో వేసేయాలన్నమాట. మొత్తం పేస్ట్ కూడా దీంట్లో వేసి మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ ఆయిల్ పైకి వచ్చేంత వరకు, టమాటాలు పచ్చివే కాబట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు సిమ్లోనే పెట్టి మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. కలుపుకొని మొత్తం కూడా ఇలా ఫ్లైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేసాను. మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ మ్యాక్సిమం మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకు స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. వాటర్లో ఒక 5-10 మినిట్స్ మిల్ మేకర్ని ఫస్టే వాటర్లో వేసి వేలీలలో వేసి పక్కన పెట్టేస్తాను అనమాట. నేను ఇది ప్రిపేర్ చేసిన లోపు పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు దీనికి తగినంత కారం వేసుకోవాలండి. నేను మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను చెప్పాను కదా, ఒక 1 స్పూన్ మసాలా కూడా దీంట్లోనే వేసుకోవాలన్నమాట. 2 స్పూన్స్ కారం వేసాను నేను కారం సాల్ట్ కలిపి పెట్టుకున్నాను అనమాట. నేను కారం వేసాను, అందుకోసమే సాల్ట్ వేయట్లేదు. మీరు కలపని వాళ్ళు సాల్ట్ వేసుకోవాలన్నమాట. తగినంత 2 స్పూన్లు కారం వేసాను. అందులోనే మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా మసాలా, అది కూడా ఒక 1 స్పూన్ మసాలా అనేది నేను దీంట్లోనే ఇప్పుడే వేసేస్తున్నాను అనమాట. వేసేసి మొత్తం కూడా కలిపి మనకి గ్రేవీకి సరిపడినంత వాటర్ మనం ఇప్పుడే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మసాలా వేసాం కాబట్టి నార్మల్ కర్రీ అయిపోయిన తర్వాత కర్రీ గ్రేవీ అనేది తిక్కు పడుతుంది కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ పడుతుంది దీంట్లో. చూడండి, ఫస్ట్ వాటర్ వేసి పెట్టుకున్నాను కదా మిల్ మేకరు. ఇప్పుడు మిల్ మేకర్ని కూడా దీంట్లో వేసేసి మొత్తం కూడా కలిపేసుకున్నాను అనమాట. నేనైతే ఇన్ని తీసుకున్నాను క్వాంటిటీ, దీనికి గ్రేవీ ఇంత ప్రిపేర్ చేశాను అనమాట. ఇప్పుడు మొత్తం కూడా కలిపి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ మళ్ళీ
మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి మళ్ళీ మిల్ మేకర్ని. నేను మసాలా అయితే ఇంట్లో అన్నీ హోల్ గరం మసాలా అన్నీ కూడా మిక్స్ చేసి పెట్టుకున్నదే మసాలా యూజ్ చేస్తానండి. ఇంకా ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసి చేసిన తర్వాత మనం ఇదే మిక్సీ జార్లో వాటర్ వేసుకొని ఒకసారి ఇలా షేక్ చేసి పెట్టుకొని అదే మిక్సీ జార్లో ఉన్న మొత్తం వాటర్ కూడా దీంట్లో వేసేసేయాలన్నమాట. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కూడా ఒక 1 గ్లాస్ వాటర్ కూడా మళ్ళీ మనం దీంట్లో వేసుకోవాలన్నమాట. గ్రేవీ కొంచెం ఎక్కువే చేసుకోవాలి, ఎందుకంటే వేడి ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది, నార్మల్గా తర్వాత థిక్ అయిపోతుంది. కాబట్టి ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని మొత్తం కూడా కలిపి మూత పెట్టుకొని మిల్ మేకర్ మనకి ఉడికేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేయాలి, అంతే. చాలా సింపుల్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకొక ప్లేట్లోకి సర్వ్ చేశాను అనమాట. చూడండి, నాన్ స్టిక్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ. నేను లింక్ అయితే పెడతాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.